క్యాథరీన్ పరేజ్ షెక్టర్ ఈ పేరు ఇప్పుడు మరోసారి మారుమోగిపోతోంది. ఇరాన్లోకి జర్నలిస్ట్గా ఎంట్రీ ఇచ్చి ఇరాన్ కీలక ఆర్మీ అధికారులతో పాటు ఇరాన్ సుప్రీం లీడర్కు అతి దగ్గరగా వెళ్లిన వ్యక్తి క్యాథరీన్. కానీ ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే క్యాథరీన్ అసలు ముస్లిమే కాదు, ఓ యూదు కుటుంబానికి చెందిన వ్యక్తి. అంతకంటే మరో కీలక విషయం ఏంటంటే ఆమె ఓ మొసాద్ ఏజెంట్ అనే చర్చ సైతం ఉంది. బ్లాకో వీడో అనే కోడ్ నేమ్తో చాలా పాపులర్ అయ్యారు ఈవిడ. కానీ క్యాథరీన్ ఈ విషయాన్ని ఖండిస్తూ వచ్చారు. కేవలం తాను ఇరాన్లో జరుగుతున్న విషయాలను వెలికి తీయడానికి మాత్రమే ముస్లిం అనే ముసుగు వేసుకుని ఇరాన్కు వెళ్లానని చెప్పుకొచ్చారు ఆమె. అలాంటి క్యాథరీన్ గురించి ఇప్పుడు మరోసారి చర్చ స్టార్ట్ అయింది. ఎందుకంటే క్యాథరీన్ ఆనాడు సంపాదించిన కీలక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దాడులకు ఉపయోగపడుతుందనే చర్చ నడుస్తోంది. క్యాథరీన్ పరేజ్ షెక్టర్ అధికారికంగా ఓ బ్రిటిష్ సిటిజన్, కానీ ఆమె కుటుంబం ఫ్రాన్స్కు చెందిందే. ఓ యూదు కుటుంబానికి చెందిన వ్యక్తి క్యాథరీన్. సైకాలజీ, ఫినాన్స్, కమ్యూనికేషన్స్లో మాస్టర్స్ చేసింది క్యాథరీన్. యెమెన్కు UN అడ్వైజర్గా సైతం ఉన్నారు. అప్పుడే యెమెన్కు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని షియా ముస్లింగా మారారు ఆమె. ఎప్పుడైతే తాను ముస్లింగా మారారో అప్పటి నుంచి క్యాథరీన్కు ఇరాన్లోకి యాక్సెస్ దొరికింది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా రిపోర్టింగ్ చేయటం, ఇంటర్వ్యూస్ చేయడంతో ఇరాన్ అధికారుల కళ్ళల్లో పడింది క్యాథరీన్. అప్పటి నుంచి ఇరాన్లోని కీలక వ్యక్తులు ఇంటర్వ్యూస్ చేస్తూ కూడా వచ్చారు క్యాథరీన్. అయితే తాను ఓ యూదు మహిళను అని తెలిసినా ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తనను ఎవరూ కూడా అనుమానించలేదని చెబుతూ వచ్చారు క్యాథరీన్. క్యాథరీన్ కు చాలా ప్రయారిటీ ఇస్తూ వచ్చింది ఇరాన్. పెళ్లైన కొన్నేళ్లకే భర్తకు విడాకులు ఇచ్చిన క్యాథరీన్ రష్యన్ న్యూస్ అయిన RT కోసం 2017లో పనిచేసింది. ఆ సమయంలోనే కీలక వ్యక్తులను ఇంటర్వ్యూ చేసే అవకాశం దక్కించుకుంది ఆమె. ఆఖరికి ఖామ్నే పర్సనల్ వెబ్సైట్ ను కూడా హ్యాండిల్ చేసే అవకాశం దక్కించుకుంది. ఖుద్ స్పోర్ట్స్ కమాండర్ సోలేమనీ, మాజీ ప్రెసిడెంట్ ఇబ్రహీం రాయిజీతో కూడా ఆమె పలుసార్లు భేటీ అయ్యారు.